మాట్లాడండి అమ్మా. సార్ పొగాకు వేస్తే పొగాకులు రేట్లు లేవు, మొక్కజొన్న అయితే మొక్కజొన్నలకు రేట్లు లేవు. మళ్ళీ కరెంటు కాల్పేమో 400 500 వచ్చేది ఇప్పుడు 1000 రూపాయలు అట్లా వస్తుందండి. మరి అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి చేసింది? ఎక్కడ కనపడుతుంది అభివృద్ధి? ఎక్కడ కనపడుతుంది అభివృద్ధి? ఓకే, ఎంత వేసారమ్మా మీరు పొగాకు? పొగాకు వేస్తే పొగాకులు రేట్లు కాదమ్మా, మీకు ఎంత భూమి ఉంది? మేము కౌలుకు తీసుకొని వేసుకుంటున్నామండి. కౌలు తీసుకుని వేసుకుంటున్నారా? ఓకే, మరి రేట్లు లేకపోయా కౌలు కాసుకుంటే ఇక్కడ రేట్లు లేకపోయా ధాన్యానికి. మొక్కజొన్న అయితే మొక్కజొన్నకు రేట్లు లేవు, మిరప అయితే మిరపకాయలకు రేట్లు లేవు. ఏం అభివృద్ధి అండి ఇది? అసలు రైతులు నాశనం అయిపోతున్నారండి. ఓకే, ఏమి అభివృద్ధి చేస్తున్నాడు? ఎవరికి అభివృద్ధి చేస్తాం సోకండి? రైతులకు అభివృద్ధి అది. సో రైతులకు ఇబ్బందిగా ఉంది, బాగా ఇబ్బందిగా ఉందండి. అసలు మిరపకాయ అయితే మిరపలో కూలోళ్ళ రేట్లు ఎక్కువ, కాయలు కోయటానికి మరి బాధలు ఎక్కువ, వ్యవసాయం చేపించడానికి కౌళ్ళు కట్టాల్సిందే. ఆ మిరపకాయలకి ఏమో రేట్లు లేకుండా చేసా. మరి పత్తికి రేట్లు లేదు. ఇక మొక్కజొన్న వేసుకున్నాం, మొక్కజొన్న అయితే మొక్కజొన్నకు రేట్లు లేవు కదా. మరి రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎక్కడ చెప్పు, కూలోళ్ళకి దాటం లేదండి. 500 600 కూలోళ్ళకి ఆడుకుంటేనే రేట్లు లేకపోయా. అమ్మ, ఇంతకుముందు గతంలో అమ్మ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా 2200 2400 అట్లా మిరపకాయ వేశారు కింట. ఇప్పుడు 1200 1300 మిరపకాయ పోయిన వచ్చానేమో 600 700. కౌలుకు తీసేసుకున్నాము. కౌలు వాళ్ళకి కట్టాలా, కూల వాళ్ళకి కట్టాలా? ఇక్కడ రేట్లేమో ఇక్కడ చేసుకొచ్చానేమో వాళ్ళేమో కొనకపోతండ్రి తక్కువ రేట్లు కడిగి. ఏం చెయ్యాలా? కౌలు తాకట్లు పెట్టి చేసుకొచ్చి అప్పులు చేసుకొచ్చి పైర్లు వేసుకున్నాము. ఓకే ఓకే మీ ఆవేదన అర్థమైంది కుమార్ గారు. దాన్ని అభివృద్ధి అంటారండి. ఇది నేను గ్రూప్ లో ఉంటే 45 ఏళ్ళ డబ్బులు నాకు వచ్చేదండి, అవి కట్ అయిపోయి. మరి గ్రూప్ లో ఉంటేనేమో 12,000 వచ్చే సంవత్సరానికి, అవి కట్ అయినాయి. రైతు భరోసా మా ఆయనకు రైతు భరోసా పడేది, అక్కడ ఉంటే 30 సెంట్లు దానికి కట్ అయిపోయి. ఓకే ఓకే కుమార్ గారు, థ్యాంక్ యూ. ఇంకేం చేస్తున్నాడు అభివృద్ధి? ఏం లేదండి. ఇప్పుడు వ్యవసాయం అనేది ఒక చాలా క్రూషియల్ సెక్టర్ ఫర్ ఏపీ. ఏపీ ఇప్పుడు డివిజన్ అయిన తర్వాత 32% జీడిపి వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. సుమారు 62% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఈ వ్యవసాయం రంగంలో అంటే ప్రభుత్వ పథకాలు, ఉచితాలు దేనికి సంబంధించున్నా ముఖ్యంగా కొన్ని పథకాలు మాత్రం అమలు జరగాలి. వైసీపీ ప్రభుత్వంలో కొన్ని పథకాలు, అన్ని పథకాలు అమలు జరిగినట్టు డబ్బులు, ఉచితాలు ఇవన్నీ ఏది ఇచ్చినా ఇప్పుడు కొన్ని పథకాలు, ఇప్పుడు సూపర్ 6 అయితే ఏదైతే ఆ పథకాల్లో ముఖ్యంగా పథకాల పేరుకి వెళ్ళకుండా నేను చెప్తాను. వృద్ధులు, స్త్రీలు అంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ పథకాలు యాజ్ ఇట్ ఈజ్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 వ్యవసాయదారులు, ఇప్పుడు రైతు భరోసా